కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘంగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వలనని వాక్యముతో ఎట్లాగంటే వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అర్పించుకున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు మహిమ స్వరూపుడు, దేవుడు కనికర సంపన్నుడు, పరలోకమందున దేవుడు అని వాక్యం. ఆయనలాగా మనం ఉండాలని దేవుని బిడ్డలు దేవుని ఇంటిలో, దేవుని కుటుంబంలో, దేవుని యొక్క సన్నిధిలో, హల్లెలూయా, తండ్రి ఇల్లు అంట వ్యాపార ఇల్లుగా మార్చకూడదు, లేకపోతే అపవిత్రంగా ఉంచకూడదు, అశుభ్ర